బ్యాక్ టు న్యూస్. పుష్కరాల్లో చేతివాటం చూపించిన దొంగలకు అరదండాలు వేశారు బెజవాడ పోలీసులు. పుష్కరాల భద్రతలో భాగంగా వాడిన సాంకేతిక పరిజ్ఞానం సాయంతో వరుసగా దొంగల్ని పట్టుకుంటున్నారు. తాజాగా 26 మంది దొంగల్ని అరెస్ట్ చేశారు పోలీసులు. దీంతో అరెస్ట్ అయిన దొంగల సంఖ్య 250కి చేరింది. ఇందులో 70 మంది మహిళలు కూడా ఉన్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 250 మంది నిందితులు కృష్ణా పుష్కరాల కేంద్రంగా వీళ్ళంతా కూడా బెజవాడకి జంక్షన్గా చేసుకుని చోరీల్లో రెచ్చిపోయారు. చైన్ స్నాచింగ్, బ్యాగ్ లిఫ్టింగ్ వీటన్నిటిలో కూడా నిందితులంతా ఆరితేరిపినటువంటి పరిస్థితి. ఒకటి కాదు రెండు కాదు దాదాపు 250 మంది నిందితులు ఒకేసారి కృష్ణా పుష్కరాల్లో 12 రోజులు తమ చేతివాతాన్ని ప్రదర్శించినటువంటి పరిస్థితి. ఇందులో భాగంగానే పోలీసులు అధునాతనమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిందితులందరూ కూడా అరెస్ట్ చేశారు. వీళ్ళందరూ కూడా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి నిందితులు కావడం మరో విశేషం. కృష్ణా పుష్కరాలను కేంద్రంగా చేసుకుని దేశవ్యాప్తంగా భక్తులు తరలి వస్తారని చెప్పి అధికారులు అంచనా వేశారు. అయితే అంతకంటే ముందు నిందితులు వచ్చి ఇక్కడ తిష్ట వేసి అదేవిధంగా చోరీలకి సంబంధించినటువంటి వ్యవహారం మీద ప్రత్యేకమైనటువంటి రెక్కి కూడా నిర్వహించినటువంటి పరిస్థితి. దాదాపుగా 14 రోజుల పాటు వీళ్ళందరూ కూడా విజయవాడ నగరం కేంద్రంగా చేసుకుని చేతివాటాన్ని ప్రదర్శించారు. చైన్ స్నాచింగ్, బ్యాగ్ లిఫ్టింగ్, అదేవిధంగా ఏది దొరికితే అది దోచుకుపోయేటువంటి పరిస్థితి. ఇందులో భాగంగానే నిందితులు దాదాపుగా 250 మంది వరకు ఉన్నారు. ఇందులో 115 మందిని పుష్కరాలు బిగినైనటువంటి 5వ రోజునే పోలీసులు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. మిగిలిన 26 మంది ఇప్పుడు మనకి ప్రస్తుతం కనిపిస్తున్నారు. వీళ్ళు 65 మంది వరకు కూడా మహిళా నిందితులు ఉండడం మరో విశేషం. వీళ్ళందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. దాదాపుగా వందల సంఖ్యలో ఉన్నటువంటి నిందితుల్ని అరెస్ట్ చేయడం కూడా కృష్ణా పుష్కరాల చరిత్రలోనే ఇదే ప్రథమం కావడం. మరోవైపు గోదావరి పుష్కరాలు కూడా జరిగినాయి. ఆ గోదావరి పుష్కరాల్లో ఇంత భారీ స్థాయిగా నిందితులు అయితే పట్టుబడలేదు. ఈసారి మాత్రం కృష్ణా పుష్కరాల్లో నిందితులు తమ చేతివాటను ప్రదర్శించారు. అందులో భాగంగానే నిందితులంతా కూడా పోలీసులకి రెడ్ హ్యాండెడ్గా దొరికారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పోలీసులు నిందితులు పట్టుకున్నారు. సార్ చెప్పండి, ఒకటి కాదు రెండు కాదు దాదాపుగా 200 మంది పట్టుకున్నారు. 150 మంది ఉన్నారు. ఇందులో 65 మంది మహిళలు ఉన్నారని చెప్తున్నారు. అంటే ఇది ఎంతవరకు సాధ్యపడింది? ఏ విధంగా వీళ్ళందరినీ కూడా మీరు ట్రాప్ చేసి అరెస్ట్ చేయడం? ఇది పుష్కరాలకి ప్రధానమైన పాయింట్, కృష్ణా పుష్కరాలకి. అందువల్ల ఈ క్రిమినల్స్ కూడా ఎక్కువ సంఖ్యలో ఇక్కడికి వచ్చారు. దీనివల్ల ఇది వస్తారని తెలుసు కాబట్టి పోలీసులు కూడా CCS నిష్ణాతులైన బ్యాచ్ ఉంది. ఇక్కడ ఏసీపీలు కానీ, అడిషనల్ డీసీపీ కానీ, ఇక్కడ ఇన్స్పెక్టర్స్ కానీ, ఈ క్రిమినల్స్ గ్యాంగ్ మీద వాళ్ళకి టోటల్ అవగాహన ఉంది. కాబట్టి విజయవాడ సిటీని మొత్తాన్ని కొన్ని సెక్టర్స్గా, కొన్ని జోన్స్గా విభజించి వాళ్ళు టీమ్స్ పెట్టుకున్నారు. టీమ్స్ పెట్టుకొని వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా ఐడెంటిఫై చేయడం మొదలుపెట్టారు. వాళ్ళకి టెక్నికల్ సపోర్ట్ ఉంది, ప్లస్ అది స్పాటర్స్, హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఉంది. దాంతో ఐడెంటిఫై చేసి వచ్చిన గ్యాంగ్ని వచ్చినట్టుగానే ఐడెంటిఫై చేసి తీసుకున్నారు. 253 మందిని రౌండప్ చేశారండి. దాంట్లో 138 మెంబర్స్ని అఫెన్స్ చేయకుండానే పట్టుకున్నారు. మిగతా 115 మెంబర్స్ని వైల్ డూయింగ్ అఫెన్స్ చేస్తున్నప్పుడు అఫెన్స్ చేసిన తర్వాత పట్టుకున్నారు. దాంతో ఈ చైన్ స్నాచింగ్ అయినా, బ్యాగ్ లిఫ్టింగ్స్ అయినా అన్నీ దొరికాయి. థ్యాంక్ యూ సార్. మనతో మాట్లాడిన డీసీపీ పాలరాజు గారు కూడా ఉన్నారు. చెప్పండి, సాంకేతికత అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది? టెక్నాలజీ పరంగా మనం ఆలోచిస్తే ఫస్ట్ ఈ పుష్కరాలకు దాదాపు 1500 కెమెరాస్ని, CCTV కెమెరాస్ని పెట్టడం జరిగింది. మీరు గమనిస్తే మోస్ట్ ఆఫ్ ది అఫెన్సెస్ వాళ్ళు చేసిన ప్రాంతాలు కృష్ణవేణి కానీ, పద్మావతి కానీ, PNBS బస్ స్టాండ్ కానీ, రైల్వే స్టేషన్ కానీ, క్యూ లైన్స్ కానీ అన్ని చోట్ల కూడా మనకు CCTV కెమెరా ఫుటేజెస్ రావటం, కొన్ని చోట్ల వీళ్ళలో కొన్ని చోట్ల రియల్ ఫుటేజ్ రావటం, అంటే అక్కడ దొంగతనం జరుగుతున్నప్పుడు మనకు అలర్ట్ చేయటం కంట్రోల్ రూమ్ నుంచి, అటువంటి అఫెన్సెస్. కొన్ని ఏమో జరిగిన తర్వాత మనకు రిపోర్ట్ చేస్తే టైమింగ్ని బట్టి ఆ వీడియో ఫుటేజ్ తీసి వీళ్ళని ఐడెంటిఫై చేయటం. దాని తర్వాత వీళ్ళు గ్యాంగ్స్ లాగా వస్తారు కాబట్టి ఒక వ్యక్తిని మనం అరెస్ట్ చేసిన వెంటనే మిగతా వాళ్ళు ఎక్కడున్నారు అనేది మనకు తెలుస్తుంది. సో వాళ్ళని మళ్ళీ సపరేట్ టీమ్స్ ద్వారా కవరప్ చేసుకుని ఆ టీమ్స్ని వాళ్ళని కూడా పట్టుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఒక అనుమానిత వ్యక్తి వచ్చినప్పుడు ఇంతకుముందు మన దగ్గర సమగ్రమైన సమాచారం మన చేతిలో ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఫిన్స్ లాంటి ఎక్విప్మెంట్ ఉండటం వల్ల ఒక ఫింగర్ ప్రింట్ పెట్టగానే అతని నేర చరిత్ర కనుక ఉంటే, అతని ఫింగర్ ప్రింట్ కనుక నిక్షిప్తమై ఉంటే ఇమ్మీడియట్గా అతని డీటెయిల్స్ అన్ని రావటం, అతని డీటెయిల్స్తో పాటు అతని అదర్ గ్యాంగ్స్ మనకి ఎప్పుడైతే కేసెస్ తెలుస్తాయో ఆ కేసెస్ని మళ్ళీ ఎంటర్ప్రైజ్ సెర్చ్ అని ఒక అప్లికేషన్ మనకు ఉంది. ఆ ఎంటర్ప్రైజ్ సెర్చ్లో కొట్టడం ద్వారా అతనిపైన ఉన్న FIRలే కాకుండా అతని గ్యాంగ్ మెంబర్స్ నేమ్స్ కూడా మనకు తెలుస్తాయి. సో ఒక గ్యాంగ్ ఇక్కడికి వచ్చిందంటే ఆ మిగతా 3 గ్యాంగ్ మెంబర్స్ ఎవరు అన్నది కూడా సమాచారం తెలుస్తుంది. అట్లాగే ఈ కోడ్స్ అని ఒక సిస్టమ్, ఒక సాఫ్ట్వేర్ ఉంది. ఈ కోడ్స్లో కొడితే కనుక ప్రజెంట్ యాక్టివ్ కేసు, ఆ యాక్టివ్ కేసు ఎక్కడ నడుస్తుంది, ఆ పేషి ఎక్కడ నడుస్తుంది అన్న సమాచారం కూడా తెలుస్తుంది. కాబట్టి టెక్నాలజీ ఒక ఫోర్స్ మల్టిప్లయర్గా మనకు ఉపయోగపడింది. అందువల్లే ఇటువంటి 360 డిగ్రీ ఎఫెక్ట్ మనకు కనపడతా ఉంది. పోలీసులు అరెస్ట్ చేసిన వాళ్ళు ఎక్కువ మంది, 65 మంది మహిళా నిందితులు కూడా ఉన్నారు. మహిళా నిందితులు కూడా మనతో ఉన్నారు. कहाँ से आए थे? क्यों पुलिस अरेस्ट किया था? अभी महाराष्ट्र से आए हम। क्यों अरेस्ट किया था पुलिस? अभी हम तो खाना खा रहे थे, हमको लाए उठा के रेलवे स्टेशन। खाली खाना खाने से पुलिस उठा के लेके आए? तो पता हमको, हम तो जस्ट आए थे दुर्गा माता के दर्शन को। हमको वाल का प्रॉब्लम है, इसके लिए दर्शन को आए थे।
बस खाना खा रहे थे, लेके आए उठा के हमको। మొత్తం మీద చూస్తున్నాం నిందితులకు సంబంధించి మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు వంటి ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో నిందితులంతా కూడా విజయవాడకు తరలి వచ్చినటువంటి నేపథ్యంలో వీళ్ళందరినీ కూడా పోలీసులు అత్యంత చాకచక్యంగా చాలా కీలకంగా వ్యవహరించి పోలీసులు వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. ఈ పోలీస్ శాఖలో ఒక రకంగా చెప్పాలంటే ఒక రికార్డుగా నమోదైనటువంటి పరిస్థితి మనకి పోలీసులు ఉన్నతాధికారులు కూడా చెబుతున్నారు. కెమెరా పర్సన్ మేరాతో హరీష్ ఎన్టీవీ, విజయవాడ.